నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని ఈవేళ ఇంజనీరింగ్ బృందం మరోసారి పరిశీలిస్తారు. మేడిగడ్డకు సిఎస్, ఎంఆర్ఎస్ బృందం వెళ్తున్నారు. నిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించింది. బ్యారేజ్పై కుంగిన వంతెన, 7వ బ్లాక్లో దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి కుంగుబాటుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి ఫుటేజ్లను సేకరించారు. ఈవేళ మరోసారి అక్కడ అధికారులు తమ పరిశీలనను కొనసాగిస్తారు. ఇటీవల ఏర్పడిన బొరియా ప్రాంతంతో పాటు కుంగిన పియర్స్, గేట్ల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటు మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న తాజా పరిస్థితులను గమనించారు. బ్యారేజ్లోని 15 నుంచి 21 పియర్ల గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్ల రిపేరీ పనులను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చేసిన సూచనల మేరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించేందుకు చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపు 6 ఇంజనీర్ల బృందం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు గేట్లను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు. ఆ పనులన్నింటినీ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. బ్యారేజీ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న బ్లాకుల పనులను కూడా పరిశీలించారు. వర్షాకాలం రానుంది. పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆలోపే అక్కడ తాత్కాలిక మరమ్మత్తు పనులన్నీ పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు ఇంజనీరింగ్ అధికారులు. ఆ మేరకు ఎంత స్పీడ్గా పనులు జరుగుతున్నాయి అనేది ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. వరదలు వచ్చే పరిస్థితి ఉందని, ప్రాణహిత, గోదావరి నదుల్లో ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా తాత్కాలికంగా చేపట్టిన మరమ్మత్తు పనులన్నీ పటిష్టంగా ఉండాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులన్నీ పూర్తవ్వాలని ఇంజనీరింగ్ బృందం సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని ఈవేళ ఇంజనీరింగ్ బృందం మరోసారి పరిశీలించున్నారు. మేడిగడ్డకు సిఎస్, ఎంఆర్ఎస్ బృందం వెళ్తున్నారు. నిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మేడిగడ్డకు సిఎస్, ఎంఆర్ఎస్ బృందం వెళ్తున్నారు, వివరాలేంటి? జ్యోతి, ఇవాళ మేడిగడ్డకు సిఎస్ అండ్ ఎంఆర్ఎస్ బృందం ఇక్కడ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే నిర్లక్ష్యపు ధోరణినా లేకపోతే యాదృష్టికంగా జరిగిందా, ఎలా జరిగిందనే ఒక విచారణ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 7వ బ్లాక్ లో ఉన్నటువంటి కుంగుబాటుకు సంబంధించిన విషయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ మనకు ఏదైతే ప్రత్యేకంగా ఒక బృందాల ఏర్పాటు జరుగుతుందని విచారణ కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు గేట్లను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక బుంగలు కూడా ఏర్పడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ బుంగలు ఏర్పాటు తర్వాత మరింతగా విపరీత స్థాయికి చేరిందనే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి కమిటీలో ఈ రోజు సిఎస్ఓ బృందం, అదే విధంగా ఏదైతే ఎంఆర్ఎస్ బృందం
బృందము ఈ రోజు చేరుకోబోతుంది. అదే విధంగా ఈ రోజు మేడిగడ్డ అంటే నేషనల్ డ్యామ్ అథారిటీ సూచనల మేరకు మేడిగడ్డలో జరుగుతున్నటువంటి తాత్కాలిక మరమ్మతులు పనులన్నీ పూర్తి చేసే విధంగా ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అయితే ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఆ మేడిగడ్డ సంబంధించినటువంటి బ్లాక్ లో ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ఈ పొరియ ప్రాంతంలో కుంగిన పిల్లలను గేట్ల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని ఈ రోజు ఇంజనీరింగ్ విభాగం అయితే పూర్తిగా పరిశీలిస్తారు. మేడిగడ్డకు సిఎస్ తో పాటు ఎంఆర్ఎస్ బృందం కూడా వెళ్తున్న నేపథ్యంలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కదా చీఫ్ ఇంజనీర్ బృందం పూర్తిగా నిన్నటి వరకు పరిశీలించింది. అయితే పరిశీలనలో భాగంగా ఈ రోజు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఈ బృందాల రాక మరింతగా అప్రమత్తమయ్యారు అధికారులు. అదేవిధంగా అక్కడ ఫోర్స్ కూడా అంటే సెక్యూరిటీ కూడా ఎక్కువగా పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగాయి. ప్రభుత్వాలపై గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని బయటపెట్టే విధంగా ఇప్పటికే ప్రత్యేక బృందాలు, విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా ప్రత్యేక బృందాలతో అక్కడ ఎంక్వైరీ కూడా చేయించారు. హార్డ్ డిస్క్లు కూడా గతంలో తీసుకెళ్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి విషయాలు, నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రామాణికాలు పూర్తిగా వహించారా, ఎక్కడ మిస్టేక్ జరిగిందనే దాని మీద పూర్తిగా విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా రానున్న వర్షాకాలం నేపథ్యంలో గోదావరికి సంబంధించినటువంటి ఇతర ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడం నేపథ్యంలో ఏదైతే కుంగుపాటు పడినటువంటి పిల్లర్ వద్ద పూర్తిగా పనులు పునఃప్రారంభించాలి. దాన్ని పూర్తిగా పునఃప్రారంభించి మరి సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే పనులు అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ గుంగుపాటు అయితే కనబడంతో మరొకసారి ఉలిక్కి పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ సూచనల మేరకు గేట్లను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంజనీర్ల బృందం పరిశీలించినటువంటి బ్యారేజ్ దిగువ నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా అంటే రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితే కాకుండా రాబోయే రోజుల్లో కూడా అంటే వర్షాకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభావం అంటే వరద ప్రభావం తట్టుకునే విధంగా కూడా ఇంకా స్ట్రాంగ్ గా పిల్లలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు బృందం అయితే అక్కడ చేరుకోబోతుంది. ముఖ్యంగా నీటి బుంగలు అంటే మనకు ఏర్పడినటువంటి వాటిని బుంగలను ఫిలప్ చేసినప్పటికీ మరి ఇంకేమైనా ప్రమాదం ఉందా, పొంచి ఉండే ప్రమాదం ఉందా, ఇలాంటి ప్రమాదాలను అరికట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక భావంతోనైతే ముంగటికైతే సాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక బ్యారేజ్ లోని 15 నుంచి 21 పిల్లర్ల గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్ల రిపేర్లను పరిశీలించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇసుక మేటలు కూడా భారీగా చేరుకున్నాయి. ఇసుక మేటల కింద ఇంకేదన్నా జరగకూడని సంఘటన జరిగే అవకాశం ఉందా, దాని కింద ఆ గేట్ల కింద ఎలాంటి ఇవ్వాల్సి అంటే ఒకనొక సమయంలో మొన్న గేట్లు ఎత్తే సమయంలో భారీ శబ్దాలు కూడా వినబడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ అధికారులు ఉలిక్కిపడటంతో పాటు ఒకసారిగా మన రాష్ట్ర అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించినటువంటి వారు పూర్తిగా కాళేశ్వరం వైపు బాట పట్టే అవకాశం అయితే కనబడింది. ఎందుకంటే రానున్న రోజుల్లో కుంగుబాటుతో పాటు బుంగలు ఏర్పడడం, అదేవిధంగా బ్యారేజ్ కే డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్న సందర్భంలో వర్షాకాలం వచ్చేది వర్షాకాలం కాబట్టి అక్కడ నుంచి వరద ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది. గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతకు స్థాయి మించి పిల్లలను ఏర్పాటు చేయాలనే ఒక భావం మాత్రం కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజాధనాన్ని ఒక ఆయకట్టలుగా కట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేసిందనేది ఒకవైపు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వ వాదన అయితే నిర్లక్ష్యం అనేది కట్టడాల్లో జరిగిందా లేకపోతే పిల్లర్ల కింద కుంగుబాటు కింద జరిగిందా అనేది మాత్రం నిపుణులు తేల్చే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అధికార బృందం ఏదైతే పర్యటన ఉందో పర్యటన మాత్రం పూర్తిగా రాష్ట్రంగా ఉత్తమంగా ఒక ఆసక్తికరంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా పిల్లర్ల కింద కుంగుబాటు, అదేవిధంగా వాటిని సరిచేయడం అనేది మాత్రం నిపుణులతో కూడిన అంశం కాబట్టి ఖచ్చితంగా తుది నిర్ణయం తీసుకోకుండా అనేక దఫాలుగా బృందాలు చెక్ చేసిన అవసరం ఉంది. కాసేపు అంటే కొద్ది రోజులు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ నిమిత్తం పూర్తిగా రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు